మీలాగే సూపర్లీ టాలెంటెడ్ స్టూడెంట్స్ ఇంకొంతమంది రాబోతున్నారు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. లెట్స్ వెల్కమ్ దెం. తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే. తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే. ఒక చేతిలో నీ గీతలే ఒక తీరుగా కలిసుండవే. ఒక వేలి ముద్రలో పోలికే మరొక వేలిలో కనిపించదే. ఎక్కడ పుట్టిన వాళ్ళు ఏ దిక్కున మొదలైనోళ్ళు ఒక గుండెకు చప్పుడు అయ్యారుగా. ఏ దింగిన గాలి పటాలో ఏ తోటల విరిసిన పూలో ఒక వాకిట ఒకటై ఉన్నారుగా. తందానే 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 తందానే. కన్నా ఎక్కే ముందు చెప్పిన 4 స్టెప్పులు నేర్చుకుని అన్న ఎక్కువ వేయకు అని. అందరికి నమస్కారం. నా పేరు మిర్చి. ఓహో, నేనే ఈ 2 స్టార్ హోటల్ కి మేనేజర్ని. వావ్. రోజు పొద్దున మా హోటల్ కి వచ్చి ఉప్మా పెసరట్టు తింటాడు ప్రదీప్. గుర్తు చేయగరా ఇప్పుడు. మా బాయ్ కి 1,00,000 రూపాయలు టిప్ ఇచ్చి వెళ్తాడు తెలుసా. నా దగ్గర జాబ్ చేసిన ప్రతి ఒక్కళ్ళు కోటీశ్వర్లు అయిపోయారు. నేను మాత్రం ఇక్కడే ఉన్నాను. బాయ్ బాయ్ సార్ చూసారా నేనంటే ఎంత అభిమానం. జీవితం ఇచ్చానని చెప్పి కాలు మొక్కుతున్నాడు. లేరా లే సార్ మీరు సరిగ్గా నాకు జీతం అయ్యారు. జీవితం ఎక్కడ చెల్లిస్తారు సార్? అవన్నీ పర్సనల్స్ ఇప్పుడు వద్దని చెప్పాను కదరా. సరే గాని కస్టమర్స్ ఎవరైనా వచ్చారా? కస్టమర్స్ అంటే ఎవరు రాలేదు సార్. కాకపోతే పొద్దున్న ఒకటే ఫోన్ల మీద చాలా ఫోన్లు వచ్చినాయి సార్. చాలా ఫోన్లు వచ్చాయా? అవును సార్. ఈసారి వచ్చినప్పుడు నువ్వు ఒకటి తీసుకొని వాడుకోరా. సార్ మీరు దేవుడు సార్ నా పాలిట. అబ్బా అరే అమ్మాయిలు చూస్తారు ఇటు సైడ్ రా. 2 స్టార్ పంచ్. సరే గాని ఈ నెల కరెంట్ బిల్ ఎలా వచ్చింది? ఎప్పటిలాగే మిషన్ నుంచి వచ్చింది. కట్టావా లేదా కరెంట్ బిల్లు? కడదామని అనుకున్నా సార్. ఏమైంది? కానీ తాడు దొరకలేదు సార్. నీకు ఈ మధ్య పంచులు బాగా ఎక్కువైపోయాయిరా. అందుకనే మా బామ్మ అది కొన్ని ఇచ్చి వచ్చింది. నువ్వు ఇంకొక మాట మాట్లాడితే చంపుతా. వెళ్ళి ఇక్కడ నుంచి. సరే సార్. రేయ్ వెళ్ళమంట వెళ్ళడమే. ఎవరు క్లీన్ చేస్తారు ఎవరు చూసుకుంటారు హోటల్ ని? సార్ ఇప్పుడు ఉండమంటారా వెళ్ళమంటారా? అరుస్తున్నావేంట్రా? సార్ ఉండమంటారా వెళ్ళమంటారా? ఉండి ఇక్కడే ఉండు. సరే. కస్టమర్స్ వస్తారు చూసుకో. ఓకే సార్. ఏ కొత్త బాయ్ వచ్చాడు. కస్టమర్. ఓకే తప్పుడు భయ్యా ఏం వాచింది ఇక్కడ? కండలనా మస్తు కష్టం అట కండలా. తమ్ముడు. ఎస్ హౌ కెన్ ఐ హెల్ప్ యూ? మేము మీకు ఏ విధంగా సహాయపడగలమన్నా? ఓహో రూమ్ కావాలి సార్. ఒక్క నిమిషం సార్ తీసుకొస్తా. రేయ్ వాడు అడిగింది రోటీ అనుకున్నా. రూమ్ ఎలా తెస్తావురా? నువ్వు వెళ్ళు. నువ్వు ముందు పని చూసుకో వెళ్ళి. వాడు ఏమనుకుంటాను నల్ల బాలు నాకి చంపేస్తా నేను. ఏదో ఒకసారి నాలుక చూపియండి. చూస్తేనే అర్థమవుతుంది ఎంతమంది నాకాడు. మీరు ఏం చేస్తుంటారు సార్ ఇంతకి? సెటిల్మెంటా? కొత్త రకం అపాయింట్మెంట్ అది? రే నీ అబ్బా దాదాని ఇక్కడ దాదాని సార్ ఏంటి సార్ అలా కొడుతున్నారు? కొంచెం కూల్ అవ్వండి సార్. చిన్న సెటిల్మెంట్ ఉంది 2 రోజులు ఇక్కడ ఇంకా నీ హోటల్. ఓకే రూమ్ నంబర్ 143 కి వెళ్ళండి. 143 అక్కడ చూపిస్తున్నావు? అదే సార్ మీ రూమ్ నంబర్ చెప్తున్నా. బాయ్ సార్ కి రూమ్ చూపించు వెళ్ళి. సార్ రండి సార్. ఆ రూమ్ నచ్చకపోతే వేరే ఉంది సార్. 420 సార్. 420. బాబా ఎంత పెద్దగా ఉందో హోటల్ అయితే ఇక్కడ. అబ్బే మీ అబ్బి. ఎస్ మ్యామ్ హౌ కెన్ ఐ హెల్ప్ యూ మ్యామ్? అదే నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? అదా ఇక్కడ ఉండడానికి గదులు ఇస్తారంటగా. కొంప మీరు చూడడానికి ఇంత స్టైల్ గా ఉన్నారు. కొంప అంటారేంటి మేడం? అంటే సిటీకి వచ్చాను కదా కొద్దిగా లుక్ మారుద్దామని. ఓకే గానీ మేము కొంపలు వాడం మ్యామ్. ఓన్లీ రూమ్స్ ఉంటాయి ఇక్కడ. అదే లేరా నేను కూడా చెప్పింది. నువ్వు ఇంగ్లీష్ లో పీకినావు నేను తెలుగులో చెప్పినా. సరే ఎంత చెప్పురా? ఆ రోజుకి 5,000 మేడం.
రే ఇటారా మేడం నేను అడిగింది అదే కాదురా గది ఎక్కడా అని అడుగుతున్నా. గది మీరు ఫస్ట్ 5,000 ఇవ్వండి, నేను చూపిస్తాను. అంతే కదరా, తీసుకో ఉంచుకో. అది కాదు మేడం, సరిపోకపోతే ఇది కూడా తీసుకోరా. మేడం నేను అడిగింది ఈ వేలు కాదు మేడం, డబ్బులు 5,000 ఇవ్వమని అడుగుతున్నాను. అది ముందే చెప్పాలా కదరా. తీసుకో, ఇగో ఇంతకీ ఎంత ఉంటది? ఏంటి మేడం? కొంపరా, కొంప. కొట్టకండి మేడం, అద్దె కోటు. ఆ కొంప ఈ సెట్ అంతా పెద్దగా ప్రదీప్ మనసులో ప్రశాంతంగా ఉంటుంది మేడం. వాడాడు. అయితే రారా చూపిద్దు. నేను చూపించడం ఏంటి మేడం, మా బాయ్ చూపిస్తాడు. చూపిద్దు రారా. సార్ చెప్పండి సార్. మేడం కి రూమ్ తీసుకెళ్ళు, రూమ్ కి. బ్రేక్ఫాస్ట్ కి టైం అవుతుంది. బాయ్ సార్ బ్రేక్ఫాస్ట్ కి టైం అయింది, ముందు చైర్స్ అవన్నీ అరేంజ్ అయ్యి. ఓకే సార్. త్వరగా. బాడీ బిల్డర్ రాడా? వస్తాడు, మీ గురించే వెయిటింగ్. రెడీ సార్ బ్రేక్ఫాస్ట్. వాళ్ళిద్దరిని విలువ. మేడం సార్ రండి. చూడండి సార్ మన సూపర్ స్టార్. అంతోకే అన్నా. ఓకే. బ్రేక్ఫాస్ట్ రెడీ మ్యామ్. కండలు చూస్తున్నా సార్. ఫుల్ స్టాక్. పాప ఆడికి కూడా ఇవ్వచ్చు కదా. మ్యామ్ సార్ బ్రేక్ఫాస్ట్ రెడీ అయింది. ఏంటి మేడం వెతుకుతున్నారు? బ్రేక్ఫాస్ట్ అన్నావు కదరా, బ్రేక్ ఎడ పెట్టావా అని చూస్తున్నా. ఎందుకు రా నవ్వుతున్నావు? వాళ్ళు పెట్టిందాని టైం వేస్ట్ చేయకుండా సప్పుడాక ఫాస్ట్ అయినామని అర్థం. బ్రేక్ఫాస్ట్ అంటే నాకు తెలుసులే పోయి. అబ్బాబా ఏం చెప్పారు సార్, అలా తినే ఇలా తయారయ్యారు. కూర్చో సార్. ఏం తీసుకుంటారు బ్రేక్ఫాస్ట్ కి? పెసరట్టు ఉప్మా పట్టుకురా. మ్యామ్ మీరు? ఉప్మా పెసరట్టు పట్టుకురా. ఒక పెసరట్టు ఉప్మా, ఒక ఉప్మా పెసరట్టు జల్దీ. ఉప్మా తీసుకోండి. ఉప్మా తినండి సార్. మోచేత్తో కాదు సార్, చేత్తో తిన. అన్న దాని ఏంట్రా ఇది? ఉప్మా పెసరట్టు. వాడేం ఆర్డర్ ఇచ్చాడు? పెసరట్టు ఉప్మా. నేనేం ఆర్డర్ ఇచ్చాను? ఉప్మా పెసరట్టు. నీ మొహాల్లో ఉంది. నేను అడిగింది ఏంది, నువ్వు తెచ్చింది ఏంది? రెండిట్లో తేడా ఏముంది మేడం? వాడేం ఆర్డర్ ఇచ్చాడు రా? ఉప్మా పెసరట్టు. ఉప్మా మీద పెసరట్టు ఉంది. మరి నేనేం ఆర్డర్ ఇచ్చాను? పెసరట్టు ఉప్మా. పెసరట్టు మీద ఉప్మా ఎదురా, ఉప్మా ఎదురా. అన్ని సార్లు అనకండి రా పేర్లు. గబ్బుడు వెళ్ళినప్పుడు ఏదైనా తినరాదు, దాని తిని తేడా నువ్వడ్రా మా మధ్యలో రానికే. నువ్వడ్రా నల్ల బాలు నాకు చంపేస్తావు. మ్యామ్ మ్యామ్ కూల్ మ్యామ్, నేను తెస్తాను కదా మీకు. వెళ్ళి ఆ ప్లేట్ తీసుకెళ్ళి ఇప్పుడు ఉప్మా పెసరట్టు చెప్పు మేడం. ఓకే సార్. ఇదిగోండి మేడం ఉప్మా పెసరట్టు. ఏం పెసరట్టు తెచ్చాను నువ్వు? తొక్కుల పెసరట్టు ఉంది. ప్రదీప్ అన్న రోజు పొద్దున వచ్చి అదే తింటాడు. పెసరట్టు అంటే ఇక్కడ ఫేమస్ కాబట్టి. ఏంటి నిన్న నేను బాగుందని అని చెప్పి నిన్నదే పెట్టింది వీళ్ళకి. సార్ మీ కండలు సౌండ్ వస్తుందండి సార్. మా ప్రదీప్ ఈ ఫుడ్ తింటాడా? నీ మొహంలా ఉంది ఇది. అబ్బా మీకు మీ తమ్ముడు మీద ఎంత కన్సర్న్ మేడం. తమ్ముడు సారీ మేడం, అన్న అయి ఉంటాడు. ఏంటి ప్రదీప్ ఇక్కడ అమ్మాయికి ఇట్లా అవుతుంటే నువ్వు సన్మానం చేయించవా? కర్రేది ఇద్దరికి కావాలంట. ఇద్దరికి కావాలి. ఈ 2 వేళ్లతో ఆహా మీ కాలు బొటన వేళ్ళు పట్టుకోను మనము. పట్టుకోండి సార్, వాచింగ్ తగ్గిపోద్ది. రెండమ్మ మీ ఓటు హక్కు వినియోగించుకోండి.
తగులుతుంది. సారీ మేడం. ఓకే ఓకే నేను తింటా ఏది పడుతుంది వాడు చూడు, నేను ఏది పడితే తింటా, నాకేమవుతుంది లేదు. సారీ మేడం అన్నందుకు మీ కొడుకు ఓకేనా? అసలు బుద్ధున్నా మేడం వాడు చూడండి ఏం తెలియదు తింటుండే, వాడిని కొట్టాడు ఫస్ట్. అంటే నాకు ఏ సంబంధం లేదు. ఆంటీ అంట మేడం. ఆంటీ ఎవరికి పూసలోడా నీకు ఆంటీలాగా అనిపిస్తున్నా? ఆంటీలాగా అనిపిస్తున్నా మేడం కొట్టక ముందుకే ఓవర్ యాక్షన్. అదిగో వాడికి వీళ్ళిద్దరు అన్ని మాటలు అంటే చూస్తూ కూర్చున్నావేంద్రా? కూర్చున్నారా నువ్వు? అన్న ఏమవుతాడు ఏమైతాడు ఏమవుతాడు ఏమైతాడు ఏమవుతాడు అంటే ఏమైతాడు కస్టమర్ కి ఇంతకీ స్కిట్ ఏమైంది? ఆ స్కిట్ లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు. అసలు నీ ఫుడ్ వద్దేమొద్దు, నేను వెళ్ళిపోతున్నా. సరే ఏం కావాలి చెప్పండి. ఇడ్లీ, ఓకే, దోశ, ఓకే, వడ, ఓకే, చట్నీ, ఓకే, రెడ్ చట్నీ, ఓకే. అవేవి కాకుండా ఒక బిర్యానీ, 10 తందూరి. మీ దాంట్లో ఎన్ని ఉన్నాయో అవన్నీ 2 తీసుకొని వచ్చేసి. సార్ ఫాస్ట్ గా తెమ్మంటారా? పర్లేదా? ఫాస్ట్ వచ్చేసి. ఫాస్ట్ అయితే వాట్సాప్ లో ఫోటో సెండ్ చేశాను సార్. నల్ల బాలు నాకు చంపేస్తా. ఏంటి సార్? ఓకే రే సార్ కి ఇవన్నీ తెచ్చేసి టేబుల్ మీద పెట్టి ఓకేనా? బిల్లు కూడా తీసుకొని రా జల్దీ. ఓకే తమ్ముడు బిల్ తీసుకురా, తమ్ముడు బిల్ తీసుకురా తమ్ముడు. ఇదిగోండి సార్. దగ్గరికి వచ్చిందంట అప్పుడు ప్రాక్టీస్. బిల్లు 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 ఒకటే ఒకటే ఉండి బిల్ తీసుకురా. బిల్ బిల్లే సార్ మీకు ఇచ్చింది. బిల్ ఎంత అయింది? ఎంత అయింది? ఎంత అయింది బిల్? ఎంత అయింది? సార్ బిల్లు 536 రూపీస్ 44 రూపీస్ టోటల్ 600 రూపీస్. టోటల్ 600 రూపీస్. 600. 600 నాకు చిల్లర 2000 ఒకటే ఉంది. నేను ఇస్తాను. It's a family party. ఇదిగోండి సార్. ఇదేదో మొదలెట్టినప్పుడు ఉండాలి. సరే ఇంకా నా రూమ్ కి వెళ్తున్నా నేను. సార్ మీరు మనీ ఇవ్వలేదు 2000. వాట్సాప్ లో పంపిస్తా తీసుకో. ఓ నో. రే అభి నా రూమ్ లో వచ్చిన ఉందిరా? వద్దు ఇంకా అయి ఉంటది. మీలా కస్టమరే. అయితే నా రూమ్ లో ఏం చేస్తుందిరా? మా హోటల్ పేరేంటి? 2 స్టార్ హోటల్. అందుకనే 2 రూమ్లు ఉంటాయి మేడం, అడ్జస్ట్ అయిపోవాలి. నేను నా మొగుడు నాతో చవకనే వాడు వెళ్ళిపోయాడు. నేను ఇంకొక అవుతాను. సార్ సార్ కాపాడండి సార్. కర్ర ఎట్లా అడ్జస్ట్ అవుతా అనుకున్నారా? ఎట్లా అడ్జస్ట్ అవుతా అనుకున్నావు? ఏంది లొల్లి? సార్ బుర్రలు మర్చిపోయారా? లేదా పోయింది మీ లొల్లే చెప్పాలండి. నాలో కూడా కంపెనీ వచ్చింది ఏమో అడుగుతాడా? సప్పుడు అడ్జస్ట్ అవ్వలే. నువ్వెవడ్రా మధ్యలో రావడానికి? మేము మాట్లాడుతుంటే నీ రూమ్ లో కమ్మ వచ్చి నా రూమ్ లో కమ్మ వచ్చి అడ్జస్ట్ కావచ్చు కదా. నేను ఎందుకు అడ్జస్ట్ అవుతాను రా? కావాలి నల్ల బాలు చల్లబాలైతే ప్రదీప్ ఆ. ఇది అడ్జస్ట్ అవుతున్నాడు అంటే ఇంకొక అమ్మాయి తోటి. ఇదే నా సన్మానం ఇచ్చేది. రావాలమ్మా రావాలి. మేనేజ్ చేసుకోవచ్చా? రండి రండి మీ ఓటు వినియోగించుకోండి. రండి రండి రండి. అలా జరిగింది. అమ్మయ్య సూపర్. ఇందాక క్లాప్స్ కొడుతున్నప్పుడు ఆపేయచ్చుగా. సూపర్, చాలా బాగా వచ్చింది. అసలు లాస్ట్ స్టేజ్ ఎలా వచ్చింది అలాగే వచ్చింది. వెరీ గుడ్. క్లాప్ ఫర్ దెమ్. కమ్ ఆన్.